విశాఖలో డాక్టర్ ని బదిలీ చేయాలంటూ వైద్య సిబ్బంది నిరసన తెలిపారు. రోజంతా కష్టపడి వర్క్ చేస్తున్నా తమని నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారంటూ పిహెచ్సి సిబ్బంది ఆరోపించింది. అనకాపల్లి జిల్లా పెనుగొల్లు పిహెచ్సి పరిధిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సిబ్బంది హాస్పిటల్ ముందు బైఠాయించారు. డాక్టర్ రామ్ నాయక్ ను వెంటనే బదిలీ చేయాలంటూ టెంట్ వేసుకుని నిరసన తెలిపారు. అడ్డ రోడ్డులో ఆయన ప్రైవేట్ క్లినిక్ పెట్టుకున్నారని, ఆ క్లినిక్ కు గ్రామాల్లో ఉన్న పేషెంట్లను పంపాలంటూ ఆర్డర్ వేస్తున్నారని విమర్శించారు. పైగా తమను దుర్భాషలాడుతూ హీనంగా చూస్తున్నారని ఆరోపిస్తున్న సిబ్బందితో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. జిల్లాకు సంబంధించి ఏదైతే అనకాపల్లి జిల్లా పెనుగొల్లో ఉన్నటువంటి పిహెచ్సి ప్రధాన గేటు వద్ద కొంతమంది అయితే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రధానంగా చెప్తున్నటువంటి ఏదైతే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కొంత మానసికమైనటువంటి వేధింపులు గురి చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు మీరు ఈ నిరసన వ్యక్తం చేయడం గల కారణం ఏంటి, ఎందుకోసం ఈ నిరసన మీరు చేస్తున్నారు? సార్ నమస్తే అండి. మేము పెనుగోలు పిహెచ్సి విశాఖ అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం పెనుగోలు పిహెచ్సి పరిధిలోని నేను ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నానండి. అయితే మా డాక్టర్ గారు వచ్చి దగ్గర 3 నెలలు పూర్తయి 4వ నెల కావస్తుందండి. ఈ సందర్భంలో ఆయనండి ప్రైవేట్గా క్లినిక్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ క్లినిక్లో మేము పేషెంట్ని పంపించట్లేదని మానసికంగా ఆయన ఒత్తిడి తీసుకురావడం జరిగిందండి. దీనికి కారణం ఏంటంటే, మీరు కరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళట్లేదు, నేను 7 గంటలకే వెళ్తున్నాను, మీరు ఫీల్డ్లో లేరు, మీరు ఫీల్డ్లో ఉంటే నా దగ్గర పేషెంట్లు వస్తారు కదా అనేసి మమ్మల్ని కొంత అసభ్యకరంగా మాట్లాడడం కూడా జరుగుతుందండి. మేము ఆడవాళ్ళని కూడా చూడకుండా ఆయన బూతులు మాట్లాడుతున్నారండి. ఒక ఏఎన్ఎంని 18 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న ఒక ఏఎన్ఎం, హెడ్ క్వార్టర్లో ఉంటున్న ఏఎన్ఎంని వచ్చి మీరు నీకు మెమో ఇస్తున్నాను, పేషెంట్లు పంపించట్లేదు కదా, మొన్న ఎక్స్పైరీ డ్రగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. డ్రగ్ ఎక్స్పైరీ అయిందని తెలిసి కూడా పేషెంట్లకి అందచేయడం జరిగింది. ఆ డ్రగ్ వాడిన తర్వాత సైడ్ ఎఫెక్ట్లు వచ్చాయి కదా, ఇవి వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు క్లినిక్ పంపించట్లేదు, ప్రైవేట్ క్లినిక్ నేను ఎందుకు పంపించట్లేదు, నేను అవైలబుల్గానే ఉన్నాను, ఎప్పుడు ఏ పేషెంట్ వస్తారని అవైలబుల్గానే ఉన్నాను, మీరు ఎందుకు పేషెంట్ని పంపించట్లేదు అనేసి ఆవిడకి మెమో ఇవ్వడం జరిగింది. ఆవిడ సార్ ఎలాగైతే ఎలాగండి ఈసారి నుంచి పంపిస్తాను, ఆవిడ కూడా కొంచెం భయభ్రాంతులకు గురై ఈసారి నుంచి పంపిస్తాను సార్ పేషెంట్కి, ఇది ఒకసారికే సార్ అని ఆవిడ భయపడి చెప్పడంలో మీరు నా కాలు పట్టుకున్నా కానీ నేను క్షమించను అని చెప్పారండి. డాక్టర్ గారు కాలు ఏఎన్ఎం గారు పట్టుకున్నా క్షమించలేదండి. మీరు నా కాళ్ళే కాదు, ఎమ్మెల్యే పక్కన అంటే మా పెనుగోలు సంబంధించిన 12 మంది ఎంఎల్హెచ్పీలు ఉన్నారండి. వాళ్ళు కూడా షిఫ్ట్ల వారీగా అక్కడ డ్యూటీ చేస్తున్నారండి ప్రైవేట్ క్లినిక్లో. ఆ పక్కనే ఎంఎల్హెచ్పీ ఉంటున్నా కదా, ఆ ఎంఎల్హెచ్పీ కూడా కాలు కూడా పట్టుకోమని చెప్పి ఎంత బ్రతిమలాడినా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7-8 గంటల వరకు క్లినిక్లోనే ఉన్నారండి వాళ్ళు. అయినా కానీ ఆవిడని కనికరించుకుంటే మేము ఇష్యూ చేశారండి. మీరు చెప్పండి అమ్మా, ప్రధానంగా ఇక్కడ మీరందరూ చేస్తున్నటువంటి దాంట్లో ప్రధానంగా ఆయన ఇలా ఎరాస్ చేయడం గల కారణం ఏంటంటారు? అసలు మెయిన్ ఆయన క్లినిక్ పంపించట్లేదండి, అందరినీ ప్రైవేట్ క్లినిక్ పంపించట్లేదండి, అందరినీ మాకు మెమోస్ ఇస్తున్నారండి. మెమోస్ ఇచ్చడం కాకుండా మెసేజ్ల ద్వారా కూడా బూతులు అందులోని అలా చేయడం వల్ల ఒక ఏఎన్ఎం గారు అయితే చనిపోవాలని కూడా అనుకున్నారండి. చనిపోవాలనుకుంటే మేము అందరం ధైర్యం చెప్పి ఎందుకు చనిపోతాం, మీరు ఎందుకు అలా చనిపోవడం వల్ల అమ్మాయికి ధైర్యం చెప్పామండి. ఇంకా ఆ డాక్టర్ గారు పని చేస్తే మేము చేయలేమండి, ఇంకా ఆ డాక్టర్ గారిని తీసేస్తేనే మేము చేయగలం సార్ పని అయితే. అయితే చూడొచ్చు, ఏదైతే ఈ పిహెచ్సి సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఏఎన్ఎంలు కానీ లేదంటే ఆశా వర్కర్లు కానీ ప్రధానంగా ఈ డాక్టర్కి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ క్లినిక్ అడ్రోడ్లో పెట్టుకోవడం, దానికి ఈ గ్రామాల్లో తిరుగుతున్నటువంటి లేకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే పేషెంట్లు ఎవరైతే ఉంటారో ఆ పేషెంట్లందరినీ కూడా ప్రైవేట్ క్లినిక్కి తరలించకపోతే కనుక ఇలాంటి వేధింపులకి గురి చేస్తానంటూ కూడా వాట్సాప్లోని అలాగే సోషల్ మీడియాలో వీళ్ళకి అనేక రకాల వేధింపులు గురవుతున్నట్టుగా మెసేజ్లు కూడా పెట్టారని చెప్పేసి కూడా ఇలా ఆరోపణ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పెళ్లి యువత ఎవరైతే ఈ పోస్టింగ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీడియో కాల్స్ చేస్తూ అసభ్యకరమైనటువంటి పదజాలాలు వాడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా వీళ్ళు కొంతమంది అయితే ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళ ప్రధానమైన డిమాండ్లో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళమే అధికారులంతా కూడా దృష్టి సారించి ఎంక్వైరీ చేసి ఆయన ఇక్కడ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి అని కోరడం జరుగుతుంది. కెమెరామ్యాన్ రుద్రతో కన్నబాబు,